చాలమ్మా. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన నీ కృపను బట్టి మరొక వారం మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఇలాగా నాయన నీ వాక్యాన్ని నీ మాటలని వినడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన వింటున్న మీ పిల్లలకు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నీ జ్ఞానాన్ని మేము వినిపిస్తుండగా నాయన మేము జ్ఞానం నేర్చుకున్నామే కానీ జ్ఞానవంతులు కాలేకపోతున్నాం ప్రభువా. నీ చిత్తం అయితే కొన్ని మాటల ద్వారా మేము జ్ఞానవంతులు కావడానికి మీరు కృప చూపి మమ్మల్ని నడిపించమని యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఆలోచిద్దాం ప్రియులారా, ఎవరు ఆ ప్రవక్తలు? వారు ఏం ప్రవచించారు, ఏం చెప్పారు? చెప్పబడినది అంటున్నాడు అక్కడ. ప్రవక్తల వలన చెప్పబడినది. ప్రవక్తలే చెప్పారా? ఎవరన్నా వారి చేత చెప్పించారా? ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది? ఏమి నెరవేరింది? అలా జరగాలని ఎవరు చెప్పారు? ప్రియులారా, బైబిల్లో ఎన్నో సంఘటనలు మనం చూసినట్లయితే, సందర్భాలు మనం గమనించినట్లయితే ప్రతి ప్రవక్త వెనుక, ప్రతి ప్రవచనం వెనుక దేవుడున్నాడు ప్రియులారా. ప్రతి సందర్భం వెనుక. అసలు విచిత్రం ఏంటంటే ఏ కాలంలోనైనా ఏ ప్రవక్త అయినా ప్రవచించిన దాని వెనుక ముందు కూడా తండ్రి అయిన దేవుడు లేకుండా ఎవ్వరూ ప్రవచించలేదు. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ప్రియులారా. ఆదిలోనే ఆదికాండంలో ఆదాము గారి ద్వారా మనకు వచ్చిన ఆత్మీయ మరణం గురించి, ఆయన శిలువ మరణం గురించి మాట్లాడుతూ అనేకమైన మాటలను ప్రవక్తల ద్వారా మనకు వినిపించారు ప్రియులారా. అలా వినిపించిన వాటిలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా బలియాగం చేయించాలని ఈ లోకానికి ఆయన మనకు పంపించాడు. అలా చెప్పిన వారిలో, ఈ ప్రవక్తలలో ప్రవచించిన వారిలో చాలామంది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మనకు కనబడుతున్నారు ప్రియులారా. వారిలో మనం చూసుకున్నట్లయితే కీర్తనాకారుడైన దావీదు గారు, జకరియా గారు, యెషయా గారు, ఆమోసు గారు, మేకా, జపన్యా మొదలగు వారు మనకు కనిపిస్తారు ప్రియులారా. చాలామంది ఉన్నారు శిలువ మరణం గురించి, వారు ఆయన పుట్టుక గురించి, మరణం గురించి ప్రవచించిన వారిలో వీరు ప్రముఖులుగా మనకు కనిపిస్తారు. వీరు పలికిన ప్రతి మాట వెనుక కూడా దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి ప్రియులారా. అయితే ఈ పాత నిబంధనలో ప్రవచించిన శిలువ మరణం గురించి నెరవేర్పులో ఎవరు మాట్లాడారు అంటే అందులో మత్తాయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు, పేతురు గారు, వీరందరూ కూడా కొత్త నిబంధనలో మనకు దాని నెరవేర్పు మాటలను మనకు వినిపించారు ప్రియులారా. అయితే ముందుగా కీర్తనాకారుడు ఏం మాట్లాడారని మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 22వ వచనం ప్రియులారా. ఒక శిలువ మరణం గురించి ఈరోజు మనం కొంచెం మాట్లాడుకుంటూ, ఇవన్నీ కొత్త మాటలే పాత మాటలే కానీ కొత్త మాటలు కాదు ప్రియులారా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చక్కగా ఇంచుమించు ఎంత జ్ఞానాన్ని మనం విన్నామంటే విజయరాజు గారు చెప్తుంటే అవే మాటలు నేను చెప్తున్నాను ప్రియులారా. కొత్తవేం కాదు, ఇదివరకు నేను చెప్పిన మాటలే, కొంచెం క్లారిఫికేషన్ అంతే. అంటే ఆయన క్లారిఫికేషన్ నేను ఇవ్వట్లేదు, ఇంకో కొన్ని మాటలు. ఎందుకంటే మనం జ్ఞానాన్ని బోధిస్తున్నాం, జ్ఞానవంతులు కాలేకపోతున్నాం. ఈ మాటలు మేము విన్నాం కానండి, ఈ మెసేజ్ మేము విన్నాం కానంటే అంటే ఆ మాటలు, ఆ మెసేజ్లో ఒక్కరోజన్నా దాన్ని ఆలోచించి ఒక్కటన్నా మనం మార్చుకున్నామా? ఇప్పుడు మళ్ళా దేవుడు మనకు వినిపిస్తున్నాడు అంటే మనం మార్చుకోవాల్సింది ఉంది ప్రియులారా. అంతేగాని దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా అది మారకపోతే ఇంకా 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 నీకు వినిపిస్తున్నాడంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. బైబిల్ చదివి ఉండరండి ఎవరిని? అందరూ చదివారు. వాక్యాలు వినుండరా? ఖచ్చితంగా విన్నారు. నాకు చదువు రాదండి అంటే విన్నావుగా, ఇంకా నీకు మళ్ళీ వినిపిస్తున్నాడు దేవుడు అని అనుకుంటే ఆధ్యాత్మిక తీవ్రతతో మనం ఆలోచించాలో చెప్తే లాజిక్ వద్దు ప్రియులారా. చాలామంది మనం అనుకుంటే ఇది విన్నది నిన్న ఏదో అన్నారు. ఇలా కాకుండా ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వింటున్నప్పుడు ఇంకేమన్నా కోణంలో నువ్వు ఆలోచించు, ఇంకేమన్నా నీతో మాట్లాడుతున్నాడేమో దేవుడు అని ఆలోచించుకుందాం ప్రియులారా. అలాగే ఇది కొత్త పాఠమేం కాదు. విజయరాజు గారు చెప్పిందే కొన్ని మాటలు నేను చెప్పడానికి మీ ముందు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కీర్తనల గ్రంథం ముందుగా ఈ ప్రవచించిన శిలువ మరణం గురించి దేవుడు ఎవరి చేత రాయించారు? ఇందులో దావీదు గారిని తీసుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం
ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ప్రియులారా, ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినం అనే అంశం కూడా ఒక ఆయన మనకి ఇక్కడ చెప్పారు, మనం విన్నాం. ఈరోజు మళ్ళీ అదే మాటలు మనం నెవరేసుకుందాం ప్రియులారా. అయితే ఆయన ఏమి ఏర్పాటు చేశాడో చూద్దాం ఒకసారి. ఆయన ఏర్పాటు చేశాడంటే ఏమి ఏర్పాటు చేశాడు అనేది జఫన్య గారు ఏమన్నారో చూద్దాం ప్రియులారా. జఫన్య 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ఒకప్పుడు సిలువ వేస్తున్నప్పుడు శిష్యులకు కానీ ఇంకెవరికి కానీ యేసుప్రభు వారిని ఎందుకు సిలువ వేస్తున్నాడో తెలియకపోవచ్చు ప్రియులారా. ఈ రోజుని క్రైస్తవులైన మనందరికీ కూడా ఎందుకు చేస్తున్నారో తెలుసు. మౌనంగా మనం ఉందాం ప్రియులారా, విందాం, చూద్దాం, గ్రహిందాం. ఇది వరకు వాళ్ళకు దగ్గరున్న శిష్యులకు తెలియదు చాలా, ఈరోజు మనకు తెలుసు. ఒకసారి యెషయా గారు ఏమంటారో మాట్లాడదాం. 28వ అధ్యాయం 16వ వచనం అంశానికి ముందు కొన్ని మాటలు. ప్రభువగు యెషయా గారు మాట్లాడుతున్నారు సిలువ మరణం గురించి. ప్రభువగు యెహోవా ఎలాగున సెలవిచ్చి ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఏమండి, ఒక విషయం తెలుస్తుందని అనుకున్నప్పుడు కరోనా ఉంది, అది ఎలా వస్తుందో ఏంటో అన్ని విషయాలు తెలుసు కనుక దేవుని దయ వల్ల ఆచరిస్తూ వెళ్ళిపోతున్నాం. చిన్న విషయం ఏంటంటే, ఇవాళ ఒక బ్రాహ్మణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. నాకు కొంచెం ఇరిటేషన్ కూడా వచ్చింది మొన్న. వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలి. వెళ్ళిపోయిన వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఉండండి లోన్ కూర్చోండి, లోన్ కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి ఏదో అసుంటా అన్నట్టు ఏదో బుర్రలో కొట్టింది నాకు. అలాగా అంటరానితనం మాట్లాడుతున్నట్టు అంత ఇరిటేషన్ వచ్చిందనమాట. నేను లోనకి అప్పుడు అన్నాను, కూర్చోండి ఈసారి వచ్చి అన్నాడు శానిటైజర్ రాసుకుని. నీ శానిటైజర్ నేను వాడాయి అన్నాను, మీ కుర్చీలో కూడా నేను కూర్చోను అని చెప్పి నేను బయటే కూర్చుంటాను, అబ్బాయిని వచ్చి బయట కూర్చోమని నేను కొంచెం ఇరిటేషన్గా మాట్లాడాను. అంటే విషయం ఏంటంటే, ఒక విషయం మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం విశ్వసించినప్పుడు కలవరపడాల్సిన అవసరం లేదు. ఏమండి, క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలో బైబిల్లో ఉంది. అది మనకు అర్థమైతే అసలు మరణం గురించి భయపడాల్సిన అవసరం ఏంది? అది వస్తుంది, పోతుంది, తీసుకెళ్ళిపోతుంది, అందరూ పోతారు. అలాగే ఈయన ఏమంటున్నాడంటే, సిలువ మరణం గురించి ఆ రోజు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈ రోజు మనకు తెలుసు. కలవరపడకండి, కలవరపడాల్సిన అవసరం లేదు. ఇదంతా యెహోవా ఏర్పాటు చేశాడు. అయితే జకర్యా గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగు సంకుచితములుగా వెలుగు లేకపోవును. జకర్యా గారు మళ్ళా మాట్లాడుతూ ఆ కింద వచ్చిన చూసుకుంటే, ఆ దినము ప్రత్యేకముగా నుండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. రిఫరెన్స్ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా. ఇది జకర్యా గారు సిలువ మరణాన్ని గురించి ఆ రోజు జరిగిన యెహోవా ఏర్పాటు చేసిన దినము గురించి జకర్యా గారు ప్రవచించిన మాట ప్రియులారా. ఏమంటున్నాడంటే, ఆ దినమున ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఏదో చేసేసారు శాస్త్రులు పరిచయులు, మనం కూడా ఏదో అయిపోద్ది అనుకుంటున్నాం. ఆయన ఏమన్నాడంటే, కలవరపడకండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని గురించి మనం ఏం చేయాలంట అంటే, 2000 సంవత్సరాలు అయిందండి సిలువేసి, ఇప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉన్నారండి క్రైస్తవులు. ఆ ఈస్టరా ఏదో ఉంటుంది కదా, సమాధుల దగ్గరికి వెళ్తాం కదా సార్, నేను సామలకోట వెళ్ళాను మన సమాధుల దగ్గర చూద్దామని. అసలు ఏడుపులు, పెడబొబ్బలు, దీపాలు, అవి ఇవి. అంటే అందుకే ఆ దినము ప్రత్యేకముగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమును వెదురు కలుగును. ఇది జకర్యా గారు మాట్లాడిన ప్రవచనం ప్రియులారా. ఇదేనా అంటే మోషే గారు కూడా చాలా మాట్లాడారు క్రీస్తు గురించి, క్రీస్తు మరణం గురించి చాలా మాట్లాడారు. అంతకు ముందే ఆదికాండంలో ఆదిలోనే ఒక పునాది వేశారండి దేవుడు. ఎలా అంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం అందరికీ తెలిసినదే. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసును. ఆయన ఎవరండి? క్రీస్తు. ఆ క్రీస్తు గురించి వీళ్ళందరికంటే ముందు దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవచనాన్ని ముందే చెప్పాడు ప్రియులారా.
అంటే ఇవన్నీ దేవుడే వారికి చెప్పి వ్రాయించాడా, లేకపోతే వారికి తెలిసే వ్రాసారంటే వారు ఆయన రాయమన్నదే మాత్రమే వారు రాసేరు ప్రియులారా. దీనికి విట్నెస్ కావాలనుకుంటే ఒకటి చూడాలి ఖచ్చితంగా మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవశించిన ప్రవక్తలు, ఇక్కడ పౌలు గారు పేతురు గారు చెప్తున్నారు, వారికి ఏం చెప్తున్నాడంటే, మీకు కలుగు కృపను గూర్చిన ప్రవశించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, యేసుప్రభు వారు మనకి ఇవ్వాల్సిన రక్షణ గూర్చి ప్రవక్తలందరూ ప్రవశించిన వారు అంటున్నారట, రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన ఎవరి గురించి అయితే వీళ్ళ ప్రవచనాలు రాచారో ఆయన గురించి అంట ఆయన శ్రమల గూర్చి 11వ వచనం, వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, యేసుప్రభు వారి గురించి దేవుడు చెప్తే ఈ ప్రవక్తలు రాయించిన మాట ముందే చెప్పేవాళ్ళు ఎలా జరుగుతుందని. కానీ ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా వస్తారో తెలియదు. ఆ ఆత్మకు రాసిన వాళ్ళకి కూడా ఆశ్చర్యంతో వాళ్ళు ఏం చేస్తున్నారట, కాలమును బట్టి అప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టు కాలమును సూచించునో, మేము రాజునంతే రాసేసాం, ఆ ఆత్మ ఎవరో ఎట్టి కాలానికి వస్తుందో అసలు ఏంటో ఆత్మ గురించి విచిత్రంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ పరిశోధిస్తున్నారంట. అంటే తెలియదనే కదా ప్రవశించారు, కానీ ఆత్మ గురించి ఎదురు చూస్తున్నారు ప్రవశించినప్పుడు. అంటే ఆయన మరణం ఈ లోకానికి మామూలు విషయం కాదు ప్రియులారా. అదే మనం విన్నాం మొన్న. అంటే చూసించును దానిని విచారించి పరిశోధించిరి. ప్రవక్తలు చెప్పిన మాటలు చెప్పారు, కానీ అది ఎక్కడొస్తుందో ఎప్పుడు వస్తుందో ఏ కాలానికి క్రీస్తు వస్తాడో వాళ్ళకి తెలియదు. కానీ యెహోవా చెప్పాడు, వాళ్ళు రాశారు. ఈ విషయాన్ని వాళ్ళు చేస్తున్నారు పిల్లల. అయితే ఈ రోజున అంశం ఏంటంటే యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇవాళ మనం విన్నాం ఒకసారి, ఇక్కడ ఎవరో సహోదరుడు చెప్పాడు, దుమ్ములపేట నుంచి వచ్చి చెప్పారు. అయితే ప్రియులారా ఈ అంశంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నా అంశం ఏంటంటే యెహోవా ఏర్పాటు చేసిన దినము. మొన్న మంచి అంశాన్ని విన్నానంటే యేసువారి జీవితంలో ఒక దినం ఏమైంది చక్కగా కంటికి కట్టినట్టుగా ఏదో పిక్చర్ చూస్తున్నట్టుగా చెప్పారు విజయరాజు గారు, చాలా అద్భుతంగా చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది. యేసుప్రభు వారు చనిపోయారు, 3 గంటలకు చనిపోయినప్పుడు 3 గంటల నుంచి ఆయన బరియలు చేయాలంటే ఏమండి ఒక వ్యక్తిని, ఇప్పుడు మనం కూడా సింపుల్గా కరోనా వచ్చినప్పుడు ఒక మనిషిని తీసుకెళ్ళి చేయాలన్నా కొంత టైం పడుతుంది. ఎస్, ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయి కరోనా వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళడానికి? నో, ఉండవు. అయినా సరే 2 గంటలు 3 గంటలు పట్టదా? హాస్పిటల్ని తీసుకెళ్ళాలి, అక్కడ బరియలు చేయాలి, అవ్వదండి. కానీ యేసుప్రభు వారు ఎన్ని గంటలకు చనిపోయారో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం ప్రియులారా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఏంటి, యేసుప్రభు వారు మరణించిన వెంటనే చీకటి కమ్మిందంట. అది గుర్తుంచుకోండి ప్రియులారా. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను, అంటే మరణించారు. తర్వాత యేసువారు ఏ టైంకి మరణించారనేది రికార్డెడ్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి ప్రియులారా. మనం చదువుకున్న ప్రతుల్లో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆయన ప్రతుల్లో మనం చూసాం. అయితే నా ప్రశ్న ఏంటంటే యేసు ఎన్ని గంటలకు చనిపోయారు మనం లేము అక్కడ, కానీ ఖచ్చితమైన డాక్యుమెంట్స్ మనకు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. 3 o'clock ఆయన చనిపోయారు, 3 గంటలకు ఆయన చనిపోయారు. ఈరోజు డాక్యుమెంట్స్ ఉన్నాయి 3 గంటలకు. అసలు 3 గంటలకి ఎందుకు చనిపోయారు అది కూడా ఆలోచిద్దాం. 3 గంటలకి ఆయన ఎందుకు చనిపోయారు? ఆయన ప్రమేయం లేకుండా ఆయన చనిపోలేదు ప్రియులారా. ఈరోజు లోకం అంతా ఆయన మరణించాడని దీన్ని పట్టుకుని ఆయన చనిపోయాడు అంటారు. నో, ఆయన చనిపోలేదండి. తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. ఆయన మరణం ఆయన చేతిలోనే ఉంది. ఆయన చెప్పాల్సిందంతా 7 మాటలు చెప్పాల్సిందంతా చెప్పారు. ఆయన భూమి మీద ఉన్న 33 సంవత్సరాలలో ఎన్నో చెప్పారు. ఆఖరికి రక్తపు ముద్దగా మారి సిలువలో కూడా ఆయన ఈ లోకానికి మెసేజ్ ఇచ్చాడు ప్రియులారా. అదేంటి తెలుసునండి, మరణ వాంగ్మూలం ప్రియులారా. ఈరోజు మనం చెప్పారు ఆయన. ఈరోజు ఒక దుర్మార్గుడు కూడా, నాయన నేను చనిపోతున్నాను, నువ్వు తప్పు చేసేవాడు కదా, అది మీ అమ్మను కొట్టేవాడు కదా, మీ తమ్ముడిని కొట్టేవాడు కదా, మీ అన్నని కొట్టేవాడు కదా, ఇక్కడి నుంచి కొట్టక నాయన జాగ్రత్తగా ఉంటారని చచ్చిపోయాడు అనుకోండి. ఎంత దుర్మార్గుడైనా ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసునండి, ఆ మాట మానేస్తున్నాడు ప్రియులరా, ఆ పని మానేస్తున్నాడు ప్రియులరా. కానీ ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలిసినాడు? ముందు మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఎప్పుడన్నా మన జీవితంలో వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే ఏమన్నా నాకు క్షమించేమో?
మన తండ్రి, మన దేవుడు, మన యేసుప్రభు వారు మనకు చెప్పాడు. ఏం చెప్పాడు? మరణ వాంగ్మూలం ఏం చెప్పాడు ప్రియులారా? నాయనా, ఎవరినైనా క్షమించు. నేను చూడు, నన్ను వేసేసినా సరే నేను ఏం చేస్తున్నాను? క్షమించాను. ఇది మరణ వాంగ్మూలం కాదంటారా? ఎన్నో చెప్పాడు అప్పటికే, ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. కానీ ఆయన రక్తపు ముద్దగా మారి సిలువ మీద కూడా ఆయన ఏం చెప్పాడంటే మరణ వాంగ్మూలాన్ని మన పిల్లలమైన మనకి చెప్పాడు ప్రియులారా. ఈరోజు అన్నిటికంటే ప్రేమ ముఖ్యమైందని చెప్పినా సరే అంత ప్రేమను ఆయన చూపించినప్పుడు ఆయన పిల్లలుగా ఆ మరణ వాంగ్మూలాన్ని ఒక్క రోజున మనకు గుర్తుందా ప్రియులారా? ఒక్క మనిషినన్నా క్షమించగలుగుతున్నావా? లేకపోతే క్షమిందాం ఈసారి. అయితే ఆ 3 గంటలకే ఆయన ప్రాణాన్ని ఎందుకు అప్పగించుకున్నాడు? 3 గంటలకే ఎందుకు చనిపోయాడు? ఆలోచిద్దాం ప్రియులారా. ఆయన ప్రేమే లేకుండా ఆయన ఎప్పుడు ఆయన మరణించలేదు. 3 గంటలకే ఎందుకు ఆయన ఆత్మను అప్పగించుకున్నారు? యేసువారి పుట్టుక కానీ ఆయన మరణం కానీ ప్రణాళికాబద్ధమైనది. ఒక్క ఎంచి కూడా, ఒక పొల్లు సున్నా అంటారు చూడండి, ఆయన దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న దినం, ఆ రోజు జరగాలనుకున్న దినము ఒక పొల్లు కానీ అక్షరం కానీ సున్నా కానీ పోకుండా ఆయన ప్రణాళిక ప్రకారంగా కనిపించాడు. కానీ మనకు బైబిల్ చదువుతుంటే ఎలా ఉంటుందంటే అబ్బబ్బబ్బ పిలాతు ఇలా చేసేసాడు, వాడు ఇలా చేసేసాడు, అలా చేసి అవన్నీ ఆయనే రాశాడు. స్క్రిప్ట్ ఆయనే రాశాడు. అంటే యేసువారి పుట్టుక మనకేమర్థం అవుతుందంటే ఒక ప్రణాళికాబద్ధమైనది, ఈ ప్రపంచానికి ప్రణాళికాబద్ధమైనది ఆయనే రాయించాడు. అయితే ప్రియులరా, యాత్రికంగా జరిగింది కానీ అనాలోచనగా జరిగింది కానీ అయ్యో ఇలా జరిగిపోయిందేంటి, అలా జరిగిపోయిందేంటి, ఏంటి ఇలా చేసేస్తున్నారేంటి అనుకునేది కాదు ప్రియులరా. అందుకనే మౌనంగా ఉండండి, చూడండి అది ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. పూర్వం వాళ్ళకి తెలియదు, శిష్యులకి ఎందుకు జరిగిందో తెలుసు. ఇదంతా ఏంటంటండి యెహోవా ఏర్పాటు చేసిన దినం ప్రియులరా. ఇది ఖచ్చితమైన నిద్ర. ఏం చేశాడంటే యేసువారి పుట్టుక ప్రణాళికాబద్ధమైందే కానీ బరియల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా జరిగింది ప్రియులారా. ఆయన అంత్యక్రియలు కూడా ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందంటే దేవుడు ఒక యాత్రికంగా జరిపించలేదని, ఇది ఖచ్చితమైన నిర్దేశాలతో, ఖచ్చితమైన మనుషులతో, ఎవరి చేత ఆయన చేయించాలనుకున్నాడు అదే మనుషులతో జరిగింది. వీళ్ళందరూ ఏం చేసేలేదండి, దేవుడు ప్రణాళిక ప్రకారంగా జరిగింది. ఇట్స్ ఎ గాడ్ ప్లాన్ అన్నమాట, దేవుడు యొక్క ప్లాన్ అదంతా. అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని మందు మనం ఏం చేయాలటండి? ఉత్సహించాలని చెప్పాడు, ఉత్సహించాలట. కానీ ఈ క్రైస్తవ లోకం ఇంచుమించు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు కూడా దుఃఖంలో మునిగిపోయింది ప్రియులారా, దుఃఖంలో మునిగిపోయి ఉంది. అయితే వెళదాం, ఆలోచిద్దాం ప్రియులారా. వెళ్ళిపోయింది దేహం. ఏమైందండి? 3 గంటలకు దేహాన్ని వదిలిపెట్టి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. ఎందుకు 3 గంటలకి? ఎందుకంటే ఇది యూదుల యొక్క పాత నిబంధనలో శనివారం విశ్రాంతి దినం రాకముందే పస్కా బలి జరిగింది ప్రియులారా. పస్కా బలి జరిగేది ఎప్పుడు జరగాలి? విశ్రాంతి దినం రాకముందే. ఇది యూదుల కల్చర్, వాళ్ళ సంస్కృతి, నాగరికత యూదులకి. ఏది? దేవుడు ఏర్పాటు చేసిన పండగ. అయితే యేసుప్రభు వారు పస్కా బలి పశువుని ఇచ్చే హిస్టరీ మనం చూసుకుంటే 3 గంటలకు ముందు ఏ పరిస్థితిలో వాళ్ళు ఇవ్వరు. 12 గంటలు కాదు, 1 గంట కాదు, 2 కాదు, 3 గంటలు అయితే కానీ వాళ్ళకి మధ్యాహ్నం రాదు ప్రియులారా. నెక్స్ట్ డే రాకముందే వాళ్ళు ఏం చేయాలి? రోజు రాకముందే సిద్ధం చేసుకోవాలి. విశ్రాంతి దినానికి ముందే కార్యక్రమాలన్నీ సిద్ధమైపోవాలి. 3 గంటలకు రెడీ అయిపోవాలి. ఎందుకంటే పులిస్తే కుదరదు, ఏదైనా ఏం చేయాలి? ఆయన వేడిగానే చేయాలి. అది వాళ్ళ కల్చరు. దాని గురించి ఒక్క విట్నెస్ చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనం. వాళ్ళ ఆచారం ఎలా ఉంటుందంటే ప్రియులారా, విశ్రాంతి దినానికి 3 గంటలు దాటిన తర్వాత పస్కా బలి ఇవ్వడానికి ఖచ్చితంగా నిదే. కొంతమంది అయితే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కానీ అవి కానీ ఇప్పుడు కూడా ఒక పూట ఉండదటండి. కొంతమంది మనం ఎలాగ చూడండి, ఆ రోజు పని మానేసి అలా కూర్చుంటాం, అలాగే వాళ్ళు కూడా విశ్రాంతి దినానికి ముందు రోజు ఫ్రైడే ఏం చేస్తారంటే ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి షాపులు కూడా ఇప్పుడు కూడా అక్కడ ఉండవట, ఆ ఆచారంలో ఉన్న వాళ్ళకి, యూదులకి. చూద్దామండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినమున దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు, సాయంకాలం అంటే ఏ టైం వస్తుందండి మనకి? 12 కాదు, 1 గంట కాదు, 2 కాదు, 3, వాళ్ళకి కూడా 3
అంటే సాయంకాలం ముందు దానిని చంపి యేసుప్రభు వారు 3 గంటలకే ఎందుకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడంటే అది పస్కా బలి యొక్క కాలం ప్రియులారా. యూదుల కాలం మన ప్రకారం 3 గంటలు దాటితే కానీ రోజు మారదు. రోజు మారదంటే సాయంకాలం అవ్వదు. మనకు కూడా ఇంచుమించు అంతే. 3 దాటితే ఎవరన్నా ఎప్పుడు వచ్చి ఉంటే సాయంకాలం అంటాం కదా, మధ్యాహ్నం అనం. సో అలాగే సాయంకాలం అందు దాన్ని చంపి రక్తము కొంచెం తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధములకు 2 నిలుపు కొమ్ములకు దానిపై కమ్మి మీద చల్లవలెను. అది వాళ్ళ నిబంధన. దాని కారణంగా యేసుప్రభు వారు 3 గంటలకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు పిల్లరా. సాయంకాలం అనగా 12 గంటలు కాదు. అయితే 3 గంటలకి ఆత్మ వెళ్ళిపోయింది, ఆయన దేహం మిగిలిపోయింది. ఇక బరియలు చేయడానికి ఎంత టైం ఉంది పిల్లరా? ఆయన బరియలు చేయడానికి, బరియలు అనగా ఇది సమాధి కార్యక్రమం చేయడానికి ఎంత టైం ఉందండి? 6 దాటితే చెయ్యకూడదు. ఇక 3 గంటలు ఉంది. 3 గంటల్లో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు? 3 గంటలు మాత్రమే ఉంది ప్రియులారా. ఏం జరిగిందంటే నిజంగా గాడ్ ప్లాను వింతగా ఉంటుంది ప్రియులారా. ఎవరైతే విరోధంగా కూడి, ఎవరైతే యేసుప్రభు వారిని జీవో పెట్టి అనేకమైన ఆంక్షలు పెట్టి ఆయన శిలువ మరణానికి తెప్పించారో వారి నుండే ఇద్దరిని దేవుడు రెడీ చేశాడు ప్రియులారా. యేసు బరియల గురించి ఇద్దరిని దేవుడే రెడీ చేశాడు. ఎవరు వాళ్ళు? ఏ టీము నుండి అయితే చంపడానికి జీవో పెట్టి చేశారో అదే టీము నుంచి వీరు ఎవరంటే రహస్య క్రైస్తవులు. మనం విన్నాం. అయితే రహస్య క్రైస్తవులు అయితే దేవుడు ఒప్పుకుంటాడా? నేను కూడా చాలా రోజులు బైబిల్ కనబడకుండా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళేవాడిని చాలా రోజులు. దేవుడు ఒప్పుకుంటాడా? ఏంటి చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా పెట్టుకుని బైబిల్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఇక్కడి నుంచి బైబిల్ ఎట్టుకెళ్ళేవాడిని కాదు, కవర్లో పెట్టుకుని ఎట్టుకెళ్ళేవాడిని, అక్కడెక్కడ తీసేవాడిని. అందుకని మొన్న ఎంత సంతోషించానంటే బైబిల్ పట్టుకుని సీతారామ కళ్యాణం జరుగుతుంటే టక్కటక్కడ నడుచుకుంటే కావాలని నడిచి వెళ్ళాను. బండి ఇక్కడ పెట్టేసి ఎక్కడో మెసేజ్ చెప్పాల్సి వచ్చి అవునండి. ఆ రోజు కొంచెం అవమానాలు కూడా జరిగాయి. ఏంటంటే అదే పీటల మీద కూర్చుని అడావిడి చేసి 9 రోజులు ప్రోగ్రామ్ చేసేవాడిని కదా గుడి దగ్గర. ఆ రోజు వెళ్తుంటే కొంచెం చిన్న చిన్న అవమానాలు జరిగాయి. అంటే చెప్పుకుంటారు కదా అలాగని. అప్పుడు సంతోషించాను బాగా. సరే, ఓకే. అయితే ఇప్పుడు రహస్య క్రైస్తవాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయితే ఏం జరిగింది? యోహాను సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ. అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి ఎవ్వరునూ బహిరంగముగా మాటలాడుట లేదట. చదవమ్మా. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. ఆ పండుగలో ఏమైందంటే ప్రియులారా, 2 వర్గాలుగా ఆ శిలువ మరణం టైంలో ఇతను యేసుప్రభు వారిని బంధించాలనుకునే టైంలో ఆఖరి దినాల్లో ఏమైందంటే ఈయన మంచోడే అని కొంతమంది డిసైడ్ చేసుకున్నారు, అబ్బే కాదు అని కొంతమంది డిసైడ్ చేసుకున్నారు. అంటే ఆ పండుగలో 2 వర్గాలు ఏర్పడ్డాయి ప్రియులారా. యేసు మంచివాడని, లేకపోతే లేదు ఈయన దేవుని కుమారుడని, మంచివాడని 2 భాగాలుగా ఆ కాలంలో ఏర్పడినట్టు మనకు దాఖలాలు కనిపిస్తున్నాయి ప్రియులారా. యోహాను సువార్త 7వ అధ్యాయం కిందకు వచ్చి చదువు. 11వ అధ్యాయం పైకి వెళ్ళు. యోహాను సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఆ పండుగలో యూదులు ఆయన ఎక్కడున్నాడని వెతుకుతూ వచ్చారట. అంటే ఆ పండుగలో యూదులు ఒక భయం కలిగింది. ఎప్పుడైతే యేసుప్రభు వారిని బంధిద్దామని వచ్చారో ఆ యూదులది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరన్నా ఆయనకు సపోర్ట్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళని వేసేస్తారు లోన, ఎక్కడైనా అంతే. అయితే ఇప్పుడు ఆ పండుగలో యూదులు ఆయన ఎక్కడున్నారని ఆయన వెతుకుచుండిరి. ఆ పండుగలో యూదులు ఒక క్షణుగు పుట్టెను. చదవండి, కిందకి చదవమ్మా. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు అనిరి. చాలమ్మా, చాలు. అంటే క్రూరంగా ఇప్పుడు ఏం చేశారంటే యేసుని ఒప్పుకుంటే రోమీయులు క్రూరంగా చంపేస్తారు. అలాంటి అధికారిక ప్రకటన చేసినట్టుగా మనకి కనిపిస్తుంది ప్రియులారా. అంటే యూదుల యొక్క పెద్దలకు భయపడి చాలామంది యేసు సత్యాన్ని బహిరంగంగా ఒప్పుకోలేకపోయారండి. ఇప్పుడు కూడా అంతే కదా, రహస్య క్రైస్తవులు ఎంతోమంది ఉంటారు. ఇంట్లో ఆయన తిడతానని భార్య తిడతానని భర్త, ఇలాగా చాలామంది రహస్య క్రైస్తవులు ఇంచుమించు వీధికి 10 మందిని చూడవచ్చు మనం ఇప్పుడు కూడా. అయితే మరో విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒకసారి చూడండి 12వ అధ్యాయం 42వ వచనం.
విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇంత వచ్చినా కూడా యేసు యొక్క సత్యాన్నట ఏం చేశారు? అయినను యోహాను సువార్త 12:42 కొంచెం రెఫరెన్స్లు చూసుకుంటూ వెళ్ళిపోదాం. అయినను అధికారులో కూడా చూడండి, పబ్లిక్లో వచ్చింది ఏమని, అబ్బే యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ఆయన మాటలు సత్యాన్ని చూస్తుంటే మామూలుగా లేవు, ఈయన దేవుని కుమారుడు అని కొంతమంది అనుకుంటే, అదే పండగలో కొంతమంది అంటే ఈయన దేవుని కుమారుడు కాదు, ఈ దెయ్యం కుమారుడు అని రకరకాలుగా చెప్పుకోవడంతో 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. కానీ అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరు. కానీ ఇది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం క్రైస్తవులుగా ఒప్పుకోని పరిస్థితులు ఏమైనా వస్తున్నాయి ఏమండి. వెంటనే చెప్పుకోవడానికి కుదరదు నేను క్రైస్తవుడని. నేను ఇంకా కొంచెం ఆ కోవలో ఉన్నాను, కొద్ది కాలం తప్పదు ఏమండి. అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరు కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చాలా మంది రహస్య క్రైస్తవులు వచ్చారట అధికారుల్లో కూడా. కింద చదవమ్మా 43. వాళ్ళు ఎందుకు ఒప్పుదంటే మనుషుల్ని చూస్తాం కదండి మనం. మనుషులు ఏమండి చిన్న అవకాశం రావాలి కానీ మనుషులకే ఓటేసేస్తుంటాం మనం. దేవుని తర్వాత చూసుకొచ్చి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రభా నేను కుదరలేదు ప్రభా, నీకు అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు చెప్పేసానో. ఈ ప్రార్థన ఎలా ఉంటుంది? ఇందాక నేను ఎందుకు ఒప్పుకోలేదంటే ప్రభా నీకు అన్ని విషయాలు తెలుసు కదా, ఒప్పుకుంటే కొంచెం ఇబ్బంది, ఆయనతో నాకు గొడవలు వచ్చేస్తాయి, అందుకని ఒప్పుకోలేదు నేను క్రైస్తవుడని అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. కానీ అక్కడ ఒప్పుకోం. అదే అంటున్నాడు ఇక్కడ. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వారి పరిశైలికి బయటపడ్డారు. బహిష్కరిస్తారని, ఊరు నుండి వెలివేస్తారని. ఇప్పుడు కూడా అంతే కదా. అలాంటిదేమన్నా గవర్నమెంట్ మనం ఏమైనా చేయించమంటే గవర్నమెంట్ రాయితీలు పోతాయి అంటే ఆ రోజుల్లో ఒకవేళ ఆధార్ కార్డు ఉన్నా రేషన్ కార్డు ఉన్నా క్యాన్సిల్ చేసేస్తారు. ఇలాంటి భయాలు ఆ రోజుల్లో మనకలాంటి వాళ్ళకి కూడా వచ్చి ఉంటాయి పిల్లరా, పోతాయని. వారు ఏం చేశారంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈరోజు మనం కూడా ఏ విషయంలోనైనా ఎక్కడైనా మనుషుల మెప్పు గురించి మనం దేవుణ్ణి ఏమన్నా కొంచెం విసర్జిస్తున్నామేమో పిల్లరా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దాని నుంచి బయటపడడానికి తీవ్ర ఆధ్యాత్మికత ఉందాం పిల్లరా. ఇది జరుగుతున్నది, ఇది కరెంట్ ఈవెంట్స్. పైకి కనిపించవు కానీ మనసులో ఇలాంటివన్నీ ఉంటాయి ప్రియులారా. కొంతమంది దగ్గర మనం నమ్మి సీక్రెట్గా ఉన్నారు కానీ ఈ ఫాలోవర్స్గా ఉండి కొంతమంది ఏం చేయారంట, తెగించారట. ఈ తెగింపు అనేది మన జీవితాల్లో కూడా 50వ వచనం లోక వార్త 23 అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడుండెను. ఆయన ఏంటండి, సజ్జనుడట, నీతిమంతుడట. చూద్దామ్మా ఏమండి. యేసేపు అని ఒకడు ఉండెను. ఈయన పేరు యేసేపు, అరిమతై యేసేపు. చూడండి ప్రియులరా, హరిమతై ఇది ఆయన ఇంటి పేరు కాదు ఏమండి, ఆయన సర్నేమ్ కాదు, గోత్రం కాదు. ఏంటి హరిమతై అంటే ఇంతకీ ప్రియులరా ఆయన ఊరు పేరు అటది ఏమండి. ఆయన ఊరు పేరు హరిమతై అనే ఊరిలో ఉండేవారు. ఇప్పుడు చాలామంది కూడా చూడండి, మొన్న ఒక అతను ఎవరున్నా హైదరాబాద్ రాజు అంటారు, అతను ఆ ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. అలాగా కొంతమందికి మనలో కూడా ఆ ఊరు పేర్లు పెట్టేసి పిలుస్తూ ఉంటారు. హరిమతై యేసేపు. ఈయన అధికారికంగా ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కానీ ప్రియులారా, దేవుడు ఎవరైంచాడంటే యెరూషలేము అనే సిటీలో దూరంగా వచ్చి యెరూషలేము సిటీలో ఉంటున్నాడు. అంటే ఈయన సిటీలో ఉండాలని అనుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు కూడా ప్రియులారా చాలామంది పల్లెటూరులో ఉన్న పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు, భక్తులు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం వాళ్ళ భక్తులు. అలాంటి వాళ్ళు సిటీస్కి వచ్చేసేసి ఇళ్ళు కట్టుకుని లేదా అద్దెకుండి ఈ దేవాలయాలు ఉంటాయి కదండి, ఆ దేవాలయాల్లో వీళ్ళు ధర్మకర్తలుగా ఉంటారు ప్రియులారా. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళని పెడతారు అక్కడ, డబ్బులు అవసరం గుడికి. ధర్మకర్తలు అంటారు వాళ్ళని ఏమండి, ధర్మకర్తలు అంటారు వాళ్ళని. ఆ ధర్మకర్తలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో పని చేయాల్సిన అవసరం ఉండదు, పలుకుబడి కోసం, ఆ భక్తి కోసం. భక్తి ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ గుళ్ళల్లో ధర్మకర్తల కింద ఉంటారు. చాలా కాలం నేను కూడా శ్రీపురసుందర గుళ్ళో 1 ఆఫ్ ది నెంబర్నండి. అల్లూరు సీతారామరాజు స్మారక వేదిక ఉంది కదండి, దానికి ఒక లైఫ్ నెంబర్ నేను. ఇలాగా కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో పేర్ల కోసం, దాని గురించి గొప్ప కోసం, లేకపోతే భక్తి కోసం, రెండూ ఉంటాయి అందులో. అలా ఉంటారనమాట. ఈయన కూడా ఏం చేశాడంటే యెరూషలేములో హరిమతై అనే ఊర్లో ఉండే ఈయన యెరూషలేము వచ్చి కాపురం ఉంటూ ఈ ధర్మశాస్త్రం సంబంధించిన ఈ గుంపు ఉంది కదా, ఆ గుంపులో 1 ఆఫ్ ది కోర్ మీటింగ్ ఒక నెంబర్ అయినా. చూడండి ప్రియులారా, ఒకసారి మ్యాప్ తీయండి అమ్మా.
మూడో చూడండి, కొత్త నిబంధన కాలపు పాలస్తీనా. చూడండి కింద ఏదో ఒక ఇలాగా ఇదుమయ అని ఒక మ్యాప్ ఉంది చూడండి. మృత సముద్రం ఉందమ్మా, ఇదండి కొత్త నిబంధన పాలస్తీనా దేశము. ఇక ఇది ఉంది చూడండి. దీని నుంచి వెళ్తే ఇగో బెత్లెహేము ఏమండి. ఈ బెత్లెహేము నుంచి ఈయన ఎక్కడున్నాడు, పైన అలాగెళ్ళండి. యెరూషలేము, బేతనియా, ఎమ్మాయు, బేతేలు, ఎఫ్రాయిము, హరిమతయి, ఆ ఊరు పేరు అది. ఆ ఊరు నుంచి వచ్చి ఆయన ఎక్కడున్నాడు, బెత్లెహేమ్ అనే సిటీలో ఉంటున్నాడు ప్రియులారా. బెత్లెహేమ్ అనే సిటీలో ఆయన ఉంటున్నాడు. అప్పుడు ఇతను ఎవరు, ఈ ధర్మకర్త, ఇందులో ఉండే ఒక ధర్మకర్త ప్రియులారా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే హరిమతయ్య అనే ఊరు నుంచి ఆయన వచ్చాడు. ఈయన సిటీలోనే ఉంటూ ఈ కోర్ మీటింగ్లో వన్ ఆఫ్ ది నెంబర్ అనమాట. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయము, ఇందాక చదువుకున్న వాక్యం 51 చదువుకుందాం ప్రియులారా. అతడు సజ్జనుడును నీతిమంతుడనై నుండి ఏం చేశాడటండి, వారి ఆలోచనకు, ఎవరి ఆలోచనకు, యేసుప్రభు వారిని మరణించి చంపేసేసి ఆయన ఏం చేద్దాం అనుకున్నారు, ఒక భక్తిహీనులు దాంట్లో కలిపేద్దాం అనుకున్నారటండి. అందుకని వారి ఆలోచనకు, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు, మనందరం ఎవరండి, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న వాళ్ళమే. ఆయన కూడా మన బ్యాచే. ఆయనకి విషయం తెలిసిపోయింది. ఏం తెలిసింది, ఇదేదో ఆయన చాలా మంచివాడు, కానీ వీళ్ళు ఏదో పన్నాగం పన్నుతున్నారు, ఈయన మీద చంపేద్దాం అనుకున్నారని విషయం ఈయన తెలిసినప్పుడు యేసుక్రీస్తుని చంపడానికి ఒక కోర్ మీటింగ్ పెట్టుకున్నారు. దాన్నే ఏదో అంటారు ప్రియులారా మీటింగ్ని, ఏంటది, సనహాద్రి మీటింగ్ ఏదో అంటారు, ఇందులో బైబిల్లో ఉంటుంది. అయితే ఈ మీటింగ్ జరిగింది ఎందుకంటే యేసు వారిని చంపాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు ప్రియులారా వాళ్ళు అదే కాలంలో. సరం చేసుకున్నప్పుడు కానీ వారితో చేస్తున్న పనిలో ఈ ఇద్దరు ఏం చేశారంటే, ఒకరు పరిచయులు, రెండో ఆయన గొప్పవాడు. ఈ మీటింగ్లో వన్ ఆఫ్ ది నెంబర్స్ అనమాట వాళ్ళు. ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళ ఆలోచనలకు అరిమతయ్య యేసేపు సమ్మతించలేదు. వారి ఆలోచనను, వారు చేసిన పనికిని సమ్మతింపక ఆయన ఎవరండి, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులను, పెద్దలను, వీళ్ళందరూ ఏం చేశారటండి, ఇలా అనుకుని యేసు వారిని చంపేద్దాం అనుకుని, అన్యాయపు తీర్పు చేద్దాం అనుకుని వీళ్ళందరూ అనుకుని ఆ సమయంలో ఉన్న ఆ గవర్నర్ దగ్గరికి వచ్చారు. ఆ సమయమున చూడమ్మా 26:3, ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, ప్రజల పెద్దలు అంటే ఎవరు, ప్రధాన యాజకులు అంటే శాస్త్రులు, పరిచర్యలు, వీళ్ళందరూ. ప్రజల పెద్దలు అంటే ఎవరు, ఇందాక మనం చెప్పుకున్నాం, చాలా మంది బయట నుంచి, పల్లెటూరు నుంచి వచ్చేసి సిటీల్లో ఉండి ఈ ధర్మకర్తలుగా ప్రవర్తించే మనుషులు కొంతమంది, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారట, కైపాను ప్రధాన యాజకుని మందిరంలోకి కూడి వచ్చి యేసుని మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమైన ఆలోచన చేసిరి. ఆ ఘోరమైన ఆలోచన ఏంటంటే చంపేయడమే కాకుండా అతను ఏమనుకున్నారంటే, భక్తిహీనుల అందరినీ ఒక గోతిలో పూడ్చివేయాలి అనుకునే ఒక ఆలోచన ఉంది ప్రియులారా. ఆ రోజుల్లో సిలువ మరణం వేస్తారు కదా, సిలువ వేసిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే, ఇలాంటి శుక్రవారం వచ్చినప్పుడు, ఏమండి వాళ్ళు శుక్రవారం వాళ్లే ప్లాన్ చేసుకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు కావాలని శుక్రవారం నాడు పెట్టాడు. ఇలా జరిగిపోయిందేంటి, అలా జరిగిపోయిందేంటి, ఏంటి ఇలా చేసేస్తున్నారేంటి అనుకునేది కాదు ప్రియులారా. అందుకనే మౌనంగా ఉండండి, చూడండి అది ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. పూర్వం వాళ్ళకి తెలియదు, శిష్యులకి ఎందుకు జరిగిందో తెలుసు. ఇదంతా ఏంటంటే యెహోవా ఏర్పాటు చేసిన దినం ప్రియులారా. ఇది ఖచ్చితమైన నిద్ర. ఏం చేశాడంటే, యేసువారి పుట్టుక ప్రణాళికాబద్ధమైందే కానీ బరియల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా జరిగింది ప్రియులారా. ఆయన అంత్యక్రియలు కూడా ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందంటే, దేవుడు ఒక యాత్రికంగా జరిపించలేదు. ఇది ఖచ్చితమైన నిర్దేశాలతో, ఖచ్చితమైన మనుషులతో, ఎవరి చేత ఆయన చేయించాలనుకున్నాడు అదే మనుషులతో జరిగింది. వీళ్ళందరూ ఏం చేసేలేదండి, దేవుడు ప్రణాళిక ప్రకారంగా జరిగింది. ఇట్స్ ఎ గాడ్ ప్లాన్ అన్నమాట, దేవుడు యొక్క ప్లాన్ అదంతా. అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని మందు మనం ఏం చేయాలటండి, ఉత్సహించాలని చెప్పాడు. ఉత్సహించాలట.
ఖచ్చితమైన నిర్దేశాలతో, ఖచ్చితమైన వ్యక్తులతో యెహోవా ఏర్పాటు చేసిన దినమే ఆయన శిలువ మరణ దినం ప్రియులారా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడువైన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన నీవు ఇచ్చిన సమయాన్ని నీ పిల్లలతో మేము కలిసి కొన్ని మాటలను నాయన ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నావు. ఈ తప్పేవి కాదు, మారేవి కాదు నాయన. ఇవి మా హృదయాల్లో ఉంచుకుని నాయన ఇందులో మాకు ప్రేమ గురించి మాట్లాడావు. నీ సంఘంలో మేము ఏ పరిచయ హృదయపూర్వకంగా చేయాలో దాని గురించి మాట్లాడావు. నీ చిత్తమైతే ఈ ఆలోచన మాలో ఉంచి నాయన పక్కవాడిని ప్రేమించే ఆలోచనలో మమ్మల్ని నడిపించండి. ఆయన వింటున్న పిల్లలకు, వినిన పిల్లలకు తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని నేర్చుకోవటమే కాదు ప్రభువా, ప్రతి వాళ్ళు జ్ఞానవంతులుగా మారడానికి మీరు కృప చూపమని యేసు వారి ప్రశస్తమైన నామలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.